అవతల చైనా సైనికులు ముందు వస్తుంటే ఆగండి ఆగండి నేను మన గన్ను దూడ్చుకుంటున్నా అంటావా? ఆడి లోపల నేను కాల్చేస్తాడు, కొంత భూమి కాల్చేస్తాడు, అరుణాచల్ ప్రదేశ్లోనో డోక్లాంలోనో. అందుచేత బీ ప్రిపేర్డ్ అనే మాట బాగా తలకెక్కించుకోండి. మేమందరినీ అక్కడ యుద్ధం చేయం కదండి, ట్రిగ్గర్ మీద ఏలేంటండి? ట్రిగ్గర్ మీద ఏలంటే అర్థం పోయినసారి కూడా చెప్పా, కొంతమంది వినుంటారు. రెడీగా ఉంటాం ఎక్కడైనా కానీ. ఈయనేం చేస్తాడు? నీ పేరేంటి? పెద్దగా మాట్లాడు. నీ పేరు? శివస్వామి. కూర్చో. అబ్బు శివస్వామి నువ్వేనా? కూర్చో. శివస్వామి ఏం చేస్తాడు? నీ పేరు వాడుకుంటున్నా అంతే, నువ్వు అట్లా చేస్తావని కాదు. శివస్వామి ఏం చేస్తాడంటే, ఏం చదువుతున్నావు? 9th క్లాసా? 9th 8th 9th. శివస్వామి ఏం చేస్తాడంటే, పాప ఆయన చేయడు, ఆయన పేరు వాడుకుంటున్నా అంతే. శివస్వామి ఏం చేస్తాడంటే, పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి కదా, 8 కల్లా స్కూల్లో ఉండాలి. అప్పుడు బీ ప్రిపేర్డ్లో ఈయనకి ఎక్కల తలకి శివస్వామికి ఎక్కకపోయేసరికి ఏం చేస్తాడు? అమ్మ నా పెన్సిల్ కనపట్టలేదు. వాళ్ళు మరి ఇక్కడ పెట్టి వెళ్ళేవారు, ఆ టేబుల్ మీద వాళ్ళు అమ్మేవాలి. అవునా? తర్వాత వెళ్ళేటప్పుడు ఆ క్లాస్కి వెళ్ళిన తర్వాత ఇరేజర్ పక్కోడి దగ్గర ఇరేజర్ అడుక్కుంటాడు. ఏ శివస్వామి? పక్కోడి దగ్గర ఇరేజర్ అంటే రబ్బర్ అడుక్కుంటాడు. స్కేల్ బద్ద అది అడుక్కుంటాడు పక్కన. మళ్ళా బయలుదేరి వచ్చేటప్పుడు స్కౌట్కి వచ్చేటప్పుడు క్యాప్ మర్చిపోయి వస్తాడు. ఇవాళ ఉందిలే క్యాప్ ఉందిలే, ఏదో ఒకటి మర్చిపోతారు. ఏది ఎక్కడ వస్తువు పెట్టారో తెలియదు. అది బీ ప్రిపేర్డ్ కాదు. అది స్కూల్కి వెళ్తున్నట్టు అన్నీ రెడీగా పెట్టుకొని టైం ప్రకారం వెళ్ళాలి. అక్కడే అంతేగాని ట్రిగ్గర్ మీద చేసి అందరినీ చంపమని కాదు. సైన్యంలో చేరి ట్రిగ్గర్ మీద ఏలంటే రెడీ నేను అని అర్థం అన్నమాట. నేను రెడీ, దేనికైనా రెడీ, చదువుకోవడానికి రెడీ, స్కౌట్లో రెడీ, సర్వీస్ చేయడానికి రెడీ. అన్నీ నాకు ఎవరు సహాయం నేను తీసుకోను, నేనే సహాయం చేస్తాను.